దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ వందనములు. ఈరోజు మనము ఒక వాగ్దానాన్ని గురించి ధ్యానించబోతున్నాము. ఆ వాగ్దానము, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని నీతో చెప్పుచున్నాను. ఆదికాండము 28:15. ప్రారంభ ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ దినమున మేము నీ సన్నిధిలోకి వచ్చుచున్నాము. నీ జీవవాక్యమును ధ్యానించుటకు మాకు కృపను అనుగ్రహించుము. ఈ వాక్యమును విని చూసి ధ్యానించు ప్రతి హృదయమును నీ ఆత్మ ద్వారా బలపరచుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ఆదికాండము 28:15. ఇదిగో, నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందును నిన్ను కాపాడుతూ ఈ దేశంలోనికి నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని నీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ వాక్యము యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దానం. యాకోబు ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సమయంలో, భయముతో అనిశ్చితతో ఉన్న వేళలో దేవుడు స్వయంగా ప్రత్యక్షమై ఈ మాటలు చెప్పాడు. ఇదిగో, నేను నీకు తోడయుండి. ఇది కేవలము యాకోబుకే కాదు, ఈరోజు మన ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి వాగ్దానము. నేను నీకు తోడై ఉంటాను. మన జీవితంలో మనుషులు విడిచిపోవచ్చు, బంధువులు దూరం అవ్వచ్చు, స్నేహితులు మారవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. నీవు ఒంటరిగా లేవు. నీ కన్నీళ్లను చూచే దేవుడు ఉన్నాడు. నీ నడకను గమనించే దేవుడు ఉన్నాడు. నీవు ప్రార్థనలో బలహీనుడైనప్పటికీ దేవుడు నీతోనే ఉంటాడు. ప్రతి స్థలమందును నిన్ను కాపాడుతాను అంటున్నాడు. ఈ లోకంలో ప్రమాదాలు అనేకం. రోడ్డు ప్రయాణాలలో, పని స్థలములలో, ఇంట్లో కూడా ప్రమాదాలు ఉన్నాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు వెళ్ళే ప్రతి స్థలమందును నిన్ను కాపాడుతాను. మనకు తెలియని ప్రమాదాల నుండి కూడా దేవుడు మనలను కాపాడుతున్నాడు. నిన్ను చూడకుండానే రక్షించిన ప్రమాదాలు ఎన్నో. అది దేవుని అదృశ్యమైన చేయి మాత్రమే. ఈ దేశంలోనికి నిన్ను మరలా రప్పించదను అంటున్నాడు. మనకు ఒక ఆశను ఈ దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ యాకోబు తెలియని దేశంలోనికి వెళ్ళాడు, కానీ దేవుడు అతనికి తిరిగి తీసుకువచ్చే వాగ్దానం చేశాడు. నీవు ఈరోజు దూరంగా వెళ్ళిపోయినట్లు అనిపిస్తుందా? జీవితం దారి తప్పినట్లు అనిపిస్తుందా? దేవుడు చెబుతున్నాడు, నిన్ను మరలా రప్పించదను. దేవుడు తిరిగి నిలబెట్టే దేవుడు. పోయిన ఆశలను తిరిగి ఇచ్చే దేవుడు. నిన్ను విడువను అంటున్నాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. మనుషులు మాట మార్చవచ్చు, కానీ దేవుడు మాట మార్చడు. నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం తప్పక నెరవేరుతుంది. కాలము ఆలస్యం అవ్వచ్చు, కానీ వాగ్దానం విఫలమవదు. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రము చేయుడు. ముగింపు ప్రార్థన. ప్రభువా, ఈ వాగ్దాన వాక్యమునకు నీకు స్తోత్రములు. నీవు మాతో తోడై ఉన్నావని మేము విశ్వసిస్తున్నాము. మమ్మల్ని కాపాడుతున్నావని మేము నమ్ముతున్నాము. మమ్మల్ని విడువని దేవుడు అని మేము ఒప్పుకుంటున్నాము. ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో సజీవమైన అనుభవముగా మారుండట్లు కృపను